5 దశాబ్దాల నాగార్జున సాగర్ దెబ్బతినటానికి ఎవరు కారణం? స్పిల్వే మరమ్మతులు చేసినప్పటికీ మళ్ళీ ఎందుకు దెబ్బతింది? ప్రస్తుత ప్రభుత్వమైన సాగర్పై పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరిస్తోందా? లెట్స్ వాచ్ ద స్టోరీ. గత పాలకుల నిర్లక్ష్యంతో దెబ్బతిన్న సాగర్ స్పిల్వే. గత ప్రభుత్వం నామమాత్రపు కాంట్రాక్టు మరమ్మతులు. మళ్లీ ప్రమాదంలో పడ్డ నాగార్జున సాగర్ స్పిల్వే. పూర్తిస్థాయి మరమ్మతులపై మంత్రి ఉత్తమ్ ఫోకస్. ప్రపంచంలో అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్ట్ నాగార్జున సాగర్. ఉభయ తెలుగు రాష్ట్రాల వరప్రధానిగా కీర్తింపబడుతున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు గత ప్రభుత్వ ఉదాసీనత వల్ల ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. సాగర్ జలాశయానికి గత కొన్ని సంవత్సరాలుగా పోటెత్తిన వరదలతో ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల నుంచి నీరు కిందకు జారే స్పిల్వే పూర్తి స్థాయిలో దెబ్బతిన్నది. స్పిల్వే గుంతలమయం కావడంతో ప్రాజెక్టు మనుగడకు ప్రమాదం వాటిల్లే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్పిల్వే మరమ్మతులకు నిధులు విడుదల చేసింది. అయితే పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థ మరమ్మత్తు పనులను సరిగా చేసిందా లేదా అనే కోణంలో అప్పటి ప్రభుత్వం దృష్టి సారించలేదు. దీంతో 2 ఏళ్ల వ్యవధి పూర్తి కాకముందే తిరిగి స్పిల్వేపై గుంతలు ఏర్పడ్డాయి. కాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు మరోసారి ప్రమాదంలోకి నెట్టవేయబడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్పిల్వేపై గుంతలు పడడానికి కాంట్రాక్టు సంస్థ లోపమా, నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యమా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 2009 సెప్టెంబర్ నెలలో భారీ వర్షాలతో వచ్చిన వరదలకు స్పిల్వేపై భారీగా గుంతలు ఏర్పడి ప్రాజెక్టు బాగా దెబ్బతిన్నది. దీంతో అప్పటి ప్రభుత్వం కొంతమేర నిధులను కేటాయించగా 2010 సంవత్సరంలో మొదటిసారి కొద్దిపాటి మరమ్మతులు చేపట్టారు. ఆ తర్వాత కాలంలో వచ్చిన వరదలతో స్పిల్వే మరమ్మతులు పూర్తి స్థాయిలో చేయాల్సి ఉందని నిపుణులు చెప్పారు. అయితే నిపుణుల సిఫారసులను ప్రభుత్వాలు పెడచెవిన పెట్టి 13 ఏళ్ల కిందట తూతు మంత్రంగా కొట్టిపారేసి కొద్దిపాటి మరమ్మతులు చేశారు. ఆ తర్వాత 2 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం స్పిల్వే మరమ్మతుల కోసం 16,54 లక్షల రూపాయల నిధులను కేటాయించి టెండర్లు పిలువగా పేరున్న కాంట్రాక్టు సంస్థలు ఎవరూ ఆసక్తి చూపలేదు. కాగా ఓ సాధారణ కాంట్రాక్టు సంస్థ కాంట్రాక్టు చేపట్టి మరమ్మత్తు పనులు చేపట్టింది. సాధారణంగా ప్రాజెక్టులో గుంతలు పడిన ప్రదేశాన్ని ఎయిర్ వాటర్ జెట్తో శుభ్రం చేసి ఆ తర్వాత గ్రౌండింగ్, డ్రిల్ చేసి రాడ్లు బిగించి పాత కొత్త కాంక్రీట్ కి కెమికల్ ట్రీట్మెంట్ చేసుకుంటూ పనులు చేయాల్సి ఉంటుంది. అయితే కాంట్రాక్టు సంస్థ అలా చేయకుండా ఇష్టానుసారంగా మరమ్మతులు చేయడంతో గుంతలు పడే పరిస్థితి వాటిల్లిందని నిపుణులు గుర్తించారు. డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ తో పాటు కేంద్ర జలవనరుల సంఘం పర్యవేక్షణలో పనులు జరిగితే మంచి ఫలితాలు వచ్చేవని, ఎలాంటి పర్యవేక్షణ లేకుండా ఇష్టానుసారం చేయడం వల్ల స్పిల్వేకు మళ్లీ గుంతలు పడ్డాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైన మరమ్మతులను జాగ్రత్తగా చేయించాలని వారు కోరుతున్నారు. ఇక ప్రాజెక్టు విషయమై ప్రస్తుత ప్రభుత్వం స్పందించింది. 2 ఏళ్ల వ్యవధిలోపే స్పిల్వేపై గుంతలు పడడానికి కారణమేంటి? కాంట్రాక్టు సంస్థ నిర్మాణ లోపమా లేక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమా? పూర్తిస్థాయి నివేదిక తనకు పంపాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం స్పిల్వే మరమ్మత్తు పనులపై పూర్తి స్థాయిలో దృష్టి పెడుతోందని, స్పిల్వే మరమ్మత్తు పనులకు కావలసిన నిధులను మంజూరు చేసి భవిష్యత్తులో స్పిల్వే దెబ్బతినకుండా కావలసిన చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.